వరంగల్ టీడీపీలో ముసలం పుడుతుందా? పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం సడన్ గా పోటీ పెరిగింది. ఎందుకు పెరిగింది? అనూహ్యంగా 5గురు తెర మీదకి రావడం వెనుక ఆంతర్యం ఏంటి? వద్దంటున్న పదవి కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఆధిపత్యం కోసమా? పార్టీ నిధుల కోసమా? ఇప్పుడు ఇదే వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ టీడీపీకి వరంగల్ జిల్లా అండగా నిలిచింది. ఇక్కడి నుంచి 2 ఎమ్మెల్యేలు గెలుపొందారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల నుంచి చెల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో చెల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడి అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఇక మిగిలిన ఎర్రబెల్లిని టీడీపీకి శాసనసభ పక్షనేత పదవి దక్కింది. వరంగల్ జిల్లాలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. పార్టీని మళ్లీ రక్షించుకునేందుకు జిల్లా సారథి బలంగా ఉండాలి. దీనికోసమే పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. మినీ మహానాడులోగా జిల్లా అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండడంతో టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక్కసారిగా 5గురు తెర మీదకు రావడంతో పోటీ తీవ్రమైంది. వరంగల్ జిల్లాలో ఓటమి లేకుండా గెలుపొందుతున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్టీలో ఆయనకు ఒక బలమైన గ్రూప్ ఉంది. అధినేత వద్ద కావాల్సినంత మద్దతు ఉండడంతో తన గ్రూప్ కు పదవి దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారాయన. మాజీ ఎమ్మెల్యే సీతక్క, గతంలో వరంగల్ టీడీపీకి అధ్యక్షునిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రేవూరి సడన్ గా తెర మీదకు వచ్చారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న బస్వారెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు కూడా పదవిని ఆశిస్తున్నారు. మొన్నటిదాకా పదవి వద్దన్న నేతలు తెర మీదకు రావడంతో పోటీ నెలకొంది. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సీతక్క భావిస్తున్నారు. పోటీ పెరగడానికి బలమైన కారణం పార్టీ నిధులేనంటున్నారు క్యాడర్. జిల్లాలో పార్టీని నడిపేందుకు నెలకు ₹1,00,000 నిధులు రానున్నాయి. దీనికోసమే జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ డెవలప్మెంట్ మాటేమో గానీ నిధులపై ప్రేమ పుట్టడమే పార్టీలో హాట్ గా మారింది.